దేవుని పరిశుద్ధ గ్రంథములో మొదటి కొరింథీ పత్రిక అందరూ తీయండి. మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 26, 27 వాక్యాలు. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుటలేదు. చాలు. ఈ రెండు వాక్యాలలో మనము ధ్యానం చేసి చూసినప్పుడు, గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుటలేదు అని అపోస్తులైన పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి కొద్ది మాటలు రాస్తూ చెప్తూ ఉన్నారు. అపోస్తులైన పౌలు భక్తుడు తన భక్తి జీవితము, ప్రార్థనా జీవితము ఏ విధంగా ఉంటూ ఉందో ఈ వాక్యాల్లో మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు చాలా చక్కగా అర్థమవుతుంది. ఆయన కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. గురి లేని వాని వలె నేను లేను అన్నట్లు మాట్లాడుతున్నారు. ఈ మాటలు కొరింథీ సంఘానికి ఎందుకు చెప్తున్నారంటే, కొరింథీ సంఘమా, దేవుని బిడ్డలారా, మీరు మీ గురిని తప్పవద్దు అని చెప్తున్నారు. మీ గురిని తప్పిపోకుండా గురి కలిగిన వారై విశ్వాస జీవితంలో మీరు జాగ్రత్తగా ముందుకు కొనసాగండి అని చెప్తున్నారు. ఈ ఉజ్జీవ ఉపవాస ప్రార్థనలలో మనము ప్రార్థనా విన్నపాల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. అయితే ప్రభు సన్నిధిలో మనము చేస్తున్న ప్రార్థనా విన్నపాలు ఎలా ఉండాలంటే, ఏ ప్రార్థనా విన్నపము నిమిత్తం అయితే ప్రభు ఎదుట ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థనా విన్నపానికి జవాబును పొందుకోవటానికి ఏ విధముగానైనా కానీ దేవుని యొద్ద నుండి మనము జవాబు పొందుకోవటానికి గురి కలిగిన వారమై ప్రభు ఎదుట మనము ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. అపోస్తులైన పౌలు భక్తుడి గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు చాలా సందర్భాల్లో మనము ఈ వాక్య భాగాన్ని మనం నోట వల్లెవేశాం. ఏమనంటే, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపే చూచుచు నా ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెడుతున్నానని. అయితే ఆ అపోస్తులైన పౌలు భక్తుడు అంటున్నాడు కదా, మీకు ఒక గురి ఉండాలి. ఆ గురిని పెట్టుకొని ఆ గురి యొద్దకే మీరు పరిగెట్టాలి అని మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మన ప్రార్థన విన్నపాలు చాలా ఉన్నాయండి. చాలా ప్రార్థన విన్నపాలు మనవి ఉన్నాయి. ప్రతి వ్యక్తికి ఒక ప్రార్థనా విన్నపం ఉంది. ప్రతి వ్యక్తి తన మనస్సులో ఉంటున్న బాధను, హృదయంలో ఉంటున్న వేదనను, ఘోషను ప్రభు ఎదుట ఉంచి ప్రభు ఎదుట గోజాడుతూ ఉన్నారు. అయితే మనం ఎలా గోజాడాలో తెలుసా? గురి తప్పకుండా ఆ గురి మీదే కేంద్రీకరించి మనము పోరాడాలి. గుర్రాలను స్వారీ చేసేవారు ఏం చేస్తారంటే, గుర్రాల కళ్ళకి గంతలు కడతారు. ఆ గంతలు ఎందుకంటే, ఆ గంత కట్టినప్పుడు రెండు కళ్ళకి ఇలా పెట్టినప్పుడు ఏమిటంటే, ఆ గుర్రాలు పక్క వైపు చూడకుండా ముందు వైపు చూస్తూ, సూటిగా చూస్తూ ముందుకే జాగ్రత్తగా పరిగెడతాయి. ఎప్పుడైతే గుర్రాలకి కళ్ళకు గంతలు కట్టరో అవి ప్రక్కనున్న వాటిపైన దృష్టి కేంద్రీకరించి ప్రక్కకు తొలిగి అటు ఇటు వెళ్ళిపోతాయి. అందుకని స్వారీ చేసేవాడు ఏం చేస్తాడంటే, ఈ గుర్రముల యొక్క కళ్ళకు గంతలు కడతాడు. గంతలు కట్టి ముందుగా చక్కగా తాను ఎటువైపు నడిపిస్తున్నాడు అటువైపే స్వారీ చేయటానికి జాగ్రత్తగా దాన్ని సిద్ధపరుస్తాడు. అలాగే క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనము లోకానుసారమైన చూపులు చూడకుండా మన కళ్ళను త్రిప్పివేసుకునే విధంగా జాగ్రత్తగా ఉండాలి. అంత మాత్రమే కాదు, పరిశుద్ధ గ్రంథంలో బోధించిన రీతిగా గురి కలిగిన వారమై ఉండాలి. ఇక్కడ వాక్యంలో అంటున్నాడు కదా, మరొక్కసారి చదువుదాం. నేను గురి చూడని వాని వలె పరుగెత్తువాడను కాను. గురి లేని వారైతే, గురి చూడని వారైతే కళ్ళు మూసుకొని రాళ్ళు విసురుతారు. కొంతమంది యవన బిడ్డలు కూడా చదువుతూ ఉంటారు. చదువుతున్నప్పుడు, బాబు అమ్మా
మీరు ఏమవుతారమ్మా పెద్ద అయిన తర్వాత ఏమవుదాం అనుకుంటున్నారంటే, ఏమో మా అమ్మ నాన్న చదివిపిస్తున్నారు కాబట్టి నేను చదువుకుంటున్నాను అంటారు. అయితే గురి కలిగిన వాడైతే ఏ వైపు వెళ్ళాలో ఆ వైపే వెళ్తూ ఉంటాడు. గురి కలిగిన వ్యక్తులు ఏమి అవ్వాలనుకుంటున్నారు దాని ప్రకారమే చదువుకుంటూ ఉంటారు. ఒక్క చదువు విషయంలో మాత్రమే కాదు, చేసే ఉద్యోగ విషయంలో కూడా అలాగే ఉండాలి. ఉద్యోగం చేసేటప్పుడు ఉద్యోగంలో ఇదిగో పలానా ఉన్నతమైన స్థితిని నేను సంపాదించుకోవాలని ఒక గురి కలిగి ఉంటే దానికి తగ్గట్టుగా ప్రయాసపడతారు. ప్రమోషన్స్ విషయంలో ప్రాకులాడతారు. అలాగే పని విషయంలో కూడా చాలా జాగ్రత్తగా శ్రద్ధగా పనిచేస్తారు. ఉన్న పని చాలే ఇంతటితోనే సరిపెట్టుకుందాం అనుకుంటే ఆ పనిని నిర్లక్ష్యంగా అశ్రద్ధగా చేస్తూ ఉంటారు. ఉద్యోగ విషయం మాత్రమే కాదు, ఇక వ్యాపార విషయంలో కూడా చేసే వ్యాపారములు ఇదిగో పలానా ఉన్నతమైన స్థితిని నేను సంపాదించుకోవాలి అని అనుకుంటే చేసే వ్యాపార విషయంలో శ్రద్ధతో వ్యాపారం చేస్తారు. వ్యాపారంలో మెళకువలు ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉంటారు. అలాగే ఈ వ్యాపారంలో ఎలాగ ముందు కాలు కొనసాగితే నేను బాగా అభివృద్ధి చెందుతాను అని ఆ వ్యాపారం మీద మంచి దృష్టిని కేంద్రీకరిస్తారు. చదువు విషయంలో స్టూడెంట్స్ దృష్టి కేంద్రీకరించాలి. ఉద్యోగం చేసే విషయంలో ఉన్నతమైన స్థాయిని సంపాదించుకోవటానికి దృష్టి కేంద్రీకరించాలి. వ్యాపార విషయంలో అలాగే దృష్టిని కేంద్రీకరించాలి. ఆధ్యాత్మిక జీవితంలో కూడా నీవు ఎక్కడికి చేర్చబడాలో ఆ విషయం నీకు అందరికీ తెలుసు కదా. ఇక్కడ కూర్చున్న ప్రతి వారు పరలోకం వెళ్ళాలనే దృక్పథంతోనే వచ్చారు కదా. పర్వాలేదులే, పరలోకం వెళ్లకుండా నరకానికి పోదామన్న ఆలోచన ఎవరికైనా ఉంటే చేతులెత్తండి. ఎవ్వరూ ఉండరు. ఒకవేళ ఉంటే మీరు ఇక్కడ కూర్చోరు. అందరూ పరలోకం వెళ్దామనే ఆలోచనతోనే ఉన్నారు. ప్రతి వారు దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నతమైన స్థాయిలో ఉండాలన్న ఆలోచనతోనే ఉన్నారు. అయితే ఆధ్యాత్మిక జీవితంలో మనము ముందుకు కొనసాగే విధం అనేది కేంద్రీకరించబడిన దృష్టి నిమిత్తం, లేదంటే గురి యొద్దకు పరిగెత్తుకునే వాని నిమిత్తము మనము ముందుకు కొనసాగితే మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెట్టగలము. అలాగే ప్రభు యొక్క పరలోక పట్టణ వారసులుగా మనము చేయబడగలము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని హెబ్రీ పత్రికలో రాశాడు 12వ అధ్యాయం 11వ వాక్యంలో, విశ్వాసమునకు కర్తయు. హెబ్రీ గ్రంథకర్త చాలా చక్కగా రాస్తున్నాడు. చదవండి అమ్మ. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా. ఈ వాక్యాన్ని బాగా నోటితో వల్లివేయటం మాత్రమే కాదు, రెఫరెన్స్తో సహా చాలా చక్కగా గుర్తుపెట్టుకొని ఉంచుకోవాలి. ఆధ్యాత్మిక జీవితంలో మనము దేవుని వైపు చూస్తూ గురి యొద్దకే చాలా జాగ్రత్తగా పరిగెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిప్పీ పత్రికలో మాట్లాడుతున్న మాట మరొకటి మీకు జ్ఞాపకం చేస్తాను, చదువుతారా? ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 14వ వాక్యము కూడా చదువుదాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 14వ వాక్యం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని. పరిగెడుతున్నారా? క్రీస్తు యేసునందు ఉన్నతమైన బహుమానం మనకుందండి. దాని నిమిత్తం మనం పరిగెట్టాలి. పరిగెడుతున్నామా? అలాగే ఆధ్యాత్మిక జీవితంలో దాని నిమిత్తం ఆలోచన చేస్తున్నామా? ప్రభు సన్నిధికి వచ్చి మన ప్రార్థన విన్నపాలు భౌతిక పరమైనవిగా మనము పెట్టి ప్రార్థన చేస్తున్నాం. అయితే భౌతికమైన అవసరాలు తీర్చబడాలి, కాదనటం లేదు. కానీ వీటితో పాటు ఆధ్యాత్మికమైన ఒక పరుగు పందెము మనకున్నదన్న విషయం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ పోరాటం ఇది? ఆత్మీయ పోరాటం. ఎప్పటి వరకు ఇది? చివరి శ్వాస వరకు ఉండే పోరాటం ఇది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే భక్తుడు పాడుతూ ఉన్నాడు, పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోవచ్చున్నాను సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి. అపోస్తులైన పౌలు భక్తుడు కూడా అదే విషయాన్ని మాట్లాడుతున్నాడు. విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించువాడని యేసు వైపే నేను చూస్తూ నా ఎదుట ఉంచబడిన పందెంలో పరిగెడుతున్నానని.
ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం పెట్టుకోనండి, మనకు భౌతిక పరమైన అవసరాలు తీర్చబడాలి, కాదనటం లేదు. అవి ప్రాముఖ్యమే, అవి అవసరమే. అయితే వాటితో పాటు ఆధ్యాత్మిక సంగతులను కొందరు ప్రక్కన పెడుతున్నారు. జ్ఞాపకం పెట్టుకోనండి, ఆధ్యాత్మిక విషయాల్ని మనము ప్రక్కన పెట్టే వారముగా ఉండకూడదు. వాటి నిమిత్తము ప్రభు సన్నిధులు ఇంకా మరి ఎక్కువగా ప్రార్థించే వ్యక్తులుగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమవును గాక అని చెబుతూ చివరిలో అంటున్నాడు కదా, మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, విశ్వాసమును కాపాడుకున్నాను అంటున్నాడు. ఆ దృఢ నిశ్చయత ఈనాడు క్రైస్తవ విశ్వాసులకు కావాలి, దేవుని బిడ్డలకు కావాలి. మన ఆధ్యాత్మిక జీవితంలో చివరిగా మన యాత్రను ముగించిన తర్వాత మన జీవితంలో సమాధి పైన రాయడం కాదు, కానీ మన హృదయం పైన ఆ మాటలు రాయబడి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన హృదయంలో రాయబడి ఉండాలి. ఎలాగంటే, మంచి పోరాటం నేను పోరాడాను, నా పరుగు ముట్టించబోతున్నాను, విశ్వాసమును కాపాడుకుంటున్నానని. మీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ప్రపంచంలో అనేక మంది యొక్క జీవితాలను ప్రభావము చేసిన బిల్లీ గ్రహం గారు తాను చెప్పిన మాట, చాలామంది ప్రెసిడెంట్లకు, అమెరికన్ ప్రెసిడెంట్లకు, చాలామంది దేశ నాయకులకు సువార్తను ప్రకటించిన దైవజనుడైన బిల్లీ గ్రహం గారు చెప్పిన మాట, ఇక మరికొద్ది నిమిషములలో ఆయన చనిపోబోతున్నాడన్న విషయము ఆయన గ్రహించారట, ఆయనకి తెలిసిపోయిందట. వెంటనే అక్కడ ఆయన బెడ్ మీద ఉన్నప్పుడు అక్కడ ప్రక్కన ఉన్న వారిని పిలిచారట. పిలవగానే వారు రాగానే, నాకు ఒక పెన్ను కావాలి, నాకు ఒక బుక్ కావాలన్నట్టుగా, నాకు పెన్ను కావాలి, నా బైబిల్ నాకు కావాలన్నట్టుగా ఆయన అడిగారట. అడిగితే ఆయన సైగ చేసి చూపెడితే వెంటనే బైబిల్ని, ఒక పెన్నును తీసుకొచ్చిస్తే ఆయన బైబిల్ ఓపెన్ చేసి మొదటి పేజీలో ఆయన రాసిన మాట ఏమిటంటే, మై అడ్రస్ ఈజ్ గోయింగ్ టు చేంజ్ అని రాశారట. అంటే నా అడ్రస్ మారబోతుంది అని రాశారట. ఎవరికి అర్థం కాల, మరికొద్ది నిమిషాలలోనే ఆయన చనిపోయారు. ఆ తర్వాత అందరూ అర్థం చేసుకుంది ఏమిటో తెలుసా, ఇప్పటి వరకు ఆయన అడ్రస్ పలానా అమెరికాలో, పలానా దేశంలో, పలానా ప్రాంతం అయితే ఇప్పుడు ఆయన అడ్రస్ పరలోక పట్టణము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన స్థానము ఆ విధంగా ఉండాలి. తన జీవితంలో ఆయన కొన్న నిశ్చయత ఎంత గొప్పదో చూడండి. ఆయన తన జీవితంలో ఎంత గురి కలిగిన పోరాటం పోరాడుతున్నాడో చూడండి. ఎంత చక్కగా పోరాడి ప్రభు సన్నిధికి వెళ్ళిపోతున్నానని ధైర్యంగా ఆయన చెబుతున్నాడో చూడండి. మన ఆధ్యాత్మిక జీవితంలో ఎలాగున్నా సోదరుడా, సోదరి, ఈ రాత్రి పరీక్ష చేసుకోవాలి. మనం ప్రభు సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేస్తున్నాం. మనకు అనేకమైన సమస్యలు ఉన్నాయి, అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి. నిజమే, వాటి నిమిత్తం ప్రార్థన చేయాలి. అవి తీర్చబడటానికి ప్రార్థన చేయాలి. ఆ యొక్క ఇబ్బందులు తొలగించబడటానికి, ఆటంకాలు తొలగించబడటానికి, బలహీనతలు తొలగించబడటానికి, సమస్యలు తొలగించబడటానికి ప్రార్థన చేయాలి. నిజమే. అయితే వీటికంటే ప్రాముఖ్యమైనది మరొకటి ఉంది. ఏమిటంటే మనకు గొప్ప గురి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ గురి నిమిత్తము మనం అనుక్షణము పరితపించే వారిగా మనం కనబడాలి. మన నిమిత్తము మాత్రమే కాదు, ఆ సందర్భంలో మన నిమిత్తము మాత్రమే కాదు ప్రార్థన చేయాల్సింది, మన కుటుంబం నిమిత్తము కూడా ప్రార్థన చేయాలి. మీరందరూ ఇక్కడ దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తున్నారు, సంతోషమే. అయితే మీ కుటుంబాలు ఎక్కడ? మీ కుటుంబాలు ఎక్కడ? మీ జీవిత భాగస్వాములు ఎక్కడ? మీ పిల్లలు ఎక్కడ? వారు రక్షణ పొందారా? వారి అడ్రస్ రేపొద్దున మారినప్పుడు నా అడ్రస్ పరలోకమని రాసుకోగలిగిన ఆ ధైర్యము మనలో ఉందా? పరీక్ష చేసుకోవాలి. ఈరోజు మన పరిస్థితిని పరీక్ష చేసుకోకపోతే, మన జీవితాల గురించి అవగాహన కలిగి లేకపోతే, గురి లేని వ్యక్తులుగా మనము బ్రతుకుతూ ఉంటే, అయ్యో మన జీవితాలు రేపు ఏమైపోతాయా? చదువుకునే వ్యక్తి కూడా గురి కలిగే చదువుకోవాలి. వ్యాపారం చేసే వ్యక్తి కూడా
గురి కలిగే వ్యాపారం చేయాలి. ఉద్యోగం చేసే వ్యక్తి కూడా గురి కలిగే ఉద్యోగం చేయాలి. అలాగే భక్తి చేసే వ్యక్తి కూడా సరి అయిన గురి కలిగే తన భక్తిని చేయాలి. ప్రైజ్ ద లార్డ్. అపోస్తులైన పౌలు భక్తుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడనండి. మరొకసారి ఈ వాక్య భాగాన్ని చదువుదాం, అందరం కలిసి ఏకముగా చదువుదాం. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 26, 27 వాక్యాలు. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు. ప్రైజ్ ది లార్డ్. మనము అపోస్తులుడైన పౌలు భక్తుని వలె, ఇదిగో ఈ కొరింథీ సంఘానికి రాస్తూ వారిని హెచ్చరించిన వలె మనము కూడా మన జీవితాలలో గురి కలిగిన వారమై పోరాట పటిమ కలిగి ముందు కొనసాగాలి. అలాగే మనము కూడా అపోస్తులైన పౌలు భక్తుని వలె ఇటువంటి నిశ్చయత కలిగి మనము కూడా అనేకులను ప్రభు కొరకు సిద్ధపరిచే వారిగా ఉండాలి. ఈనాడు దేవుని యొక్క సువార్త ప్రకటించవలసిన బాధ్యత ప్రతి వ్యక్తి పైన ఉంది. వయసుతో నిమిత్తం లేదు. అలాగే పురుషుడు స్త్రీ అని భేదం లేదు. ప్రతి వ్యక్తి కూడా సువార్త ప్రకటించవలసిన బాధ్యతను తమపై వేసుకోవాల్సిందే. ఎందుకంటే దేవుని ప్రేమ, దేవుని యొక్క భక్తి, దేవుని యొక్క భయము ప్రకటించబడకపోతే దేవుని యొక్క వాక్యంలో చెప్పబడిన మాట ఏమిటంటే, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుతారు. దేవుని మాట, దేవుని యొక్క ఉపదేశం లేకపోతే జనాలు ఎలాగ తయారైపోతారు? విచ్చలవిడితనం అనేది పెరిగిపోతుంది. ఆగస్టు 8వ తేదీ రాత్రి జరిగిన సంఘటన మీకు అందరికీ తెలిసిందే. డాక్టర్ వృత్తి చేస్తున్న ఒక సహోదరిని దారుణాతి దారుణంగా అరాచకం చేసి చంపేశారు. వాళ్ళు మంచి స్థాయిలో ఉన్నవాళ్లే, మంచి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళే. ఏమైంది? తల్లిదండ్రుల భయం లేదేమో, అటు పెట్టండి. దేవుడి భయం లేదు, సమాజం భయం లేదు, ఏ భయం లేదు. విచ్చలవిడితనము పెరిగిపోయి ఆ సహోదరిని ఒక బొమ్మతో ఆడుకున్న విధంగా ఆ సోదరిని అలాగ చేసి చంపేశారు. దారుణాతి దారుణంగా ఈరోజు ప్రపంచంలో ఎన్నో సంఘటనలాగా జరుగుతూ ఉన్నాయి. భారతదేశంలో జరిగిన ఈ సంఘటన నిమిత్తం ఎంతోమంది తమ నిరసనలను తెలియజేస్తున్నారు. ఆలకించండి, మన బిడ్డలు కూడా బయటికి వెళ్తున్నారు. మన బిడ్డలు కూడా చదువుల నిమిత్తం, ఏదో చిన్న చిన్న ఉద్యోగాల నిమిత్తం బయటికి వెళ్తున్నారు. క్షేమంగా వాళ్ళు రావాలి, వాళ్ళు క్షేమంగా రావాలి. వారి రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి. ఈరోజు మనము మన అవసరాల నిమిత్తమే ప్రార్థన చేస్తున్నామేమో, ఇది మాత్రమే కాదు, ఇంకా ప్రార్థన చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. దేశం నాశనం అయిపోతూ ఉంది, విచ్చలవిడితనం పెరిగిపోతూ ఉంది, పాపం పెరిగిపోతూ ఉంది. ఇష్టానుసారంగా ప్రజలు తమ ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నారు. కొత్త కొత్త వైరస్లు, కొత్త కొత్త రోగాలు వచ్చేస్తూ ఉన్నాయి. టెక్నాలజీ ఒక ప్రక్కన పెరిగిపోతుంది అనుకుంటే మరొక ప్రక్కన లోకానుసారమైన పాపము, లోకానుసారమైన విచ్చలవిడితనము ఇంకా పెరిగిపోతూ ఉంది. మూర్ఖత్వం పెరిగిపోతూ ఉంది. ఆ సోదరిని ఎంత దారుణాతి దారుణంగా చంపేశారని, అంత దారుణాతి దారుణంగా. నేను న్యూస్ చూస్తూ ఉన్నప్పుడు ఆ న్యూస్లో ఒక డాక్టర్ ఆవిడ చెప్తా ఉంది, లారీ వచ్చి ఫోర్సుగా గుద్దితే, ఎంత ఫోర్సుతో గుద్దితే దెబ్బ తగులుతుందో ఆమె గొంతు పైన అంత ఫోర్సుగా గుద్ది 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 చంపేశారు. ఎంత దారుణం అంటే అంత దారుణం. లోపల ఉండే థైరాయిడ్ గ్రంథులు అనేవి పగిలిపోయినాయట. పగిలిపోయి కళ్ళలో నుంచి, చెవుల్లో నుంచి, ముక్కులో నుంచి రక్తం వచ్చేసిందట. అంతగా దారుణాతి దారుణంగా చంపేశారు. ఆలకించండి, మన బిడ్డలు కూడా బయటికి వెళ్తున్నారు. వాళ్ళు క్షేమంగా మన ఇళ్ళకి చేరాలి, దేవుని భద్రతలో ఉండాలి. మనం ప్రార్థన చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయండి. చాలా జాగ్రత్తగా ప్రభు సన్నిధిలో మనం గోజాడాలి. దేశంలో పాపం పెరిగిపోతుంది. అపవాది వాడుకున్న సమయం చాలా కొంచెమేనని చాలా విజృంభించేస్తూ ఉన్నాడు.
అయితే మనకున్న సమయం కూడా కొంచెమే. దైవ వాక్యం బోధిస్తున్నది ఏమిటంటే రేపేమి సంభవించునో తెలుసా? నీ జీవం ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది. ఏమైపోతాం మనకు తెలీదు. ప్రభు సన్నిధిలో మనము గోజాడి ప్రార్థించవలసిన ఈ అంత్య దినాలలో మనమున్నాం. ప్రార్థన చేయాలి. మన కుటుంబాలను మనం రక్షించుకోవాలి, మన తోటి వారిని రక్షించుకోవాలి. మన కుటుంబంలోని ఎంతోమంది ఇంకా రక్షణ పొందకుండా ఉన్నారు, లోకంలో జీవిస్తూ ఉన్నారు. ఒకవేళ ఏదో ఒక సందర్భంలో దేవుని యొక్క రాకడ త్వరగా వాళ్ళు రక్షణ పొందకుండానే వచ్చేస్తే, ఒకవేళ దేవుని రాకడ ఆలస్యమైన రక్షణ పొందకుండానే వారి లోకాన్ని విడిచి వెళ్ళిపోతే పరిస్థితులు ఏంటి? మనము ప్రార్థన చేయాలి. చాలా విషయాలు ఉన్నాయి చేయాల్సినవి. మన కుటుంబాన్ని ప్రభు సన్నిధిలో పెట్టి ఆయన పాదాలు పట్టుకొని గోజాడాలి, కన్నీరు కార్చాలి. ప్రభు పాదాలు మన కన్నీటితో తడిపాలి. దైవజనుడైన దైవభక్తుడైన దావీదు మాట్లాడుతున్నాడు కదా, నా కన్నీళ్లతో నా పరుపును తేలా చేయించున్నాను అంటున్నాడు. ఎంతగా ప్రలాపించే ఏడ్చాడు ఆలోచన చేయండి. మనము ప్రభు సన్నిధిలో ఆ విధంగా ప్రార్థన చేయాల్సిన చాలా క్లిష్టమైన దినాలలో ఉన్నాం. ప్రార్థన చేయాలి ప్రభు సన్నిధిలో. ప్రతి వారు వ్యక్తిగతంగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. మన అవసరాల నిమిత్తమే కాదండి, కుటుంబాల రక్షణల నిమిత్తం ప్రార్థన చేయాలి. అలాగే దేశము బాగు కొరకు ప్రార్థన చేయాలి. లోకంలో పాపం పెరిగిపోతూ ఉన్నప్పుడు రక్షింపబడని వారి కొరకు ప్రార్థన చేయాలి. అందరం కొద్ది క్షణాలు ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. అందరూ ఒకంత లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడండి. కొద్ది క్షణాలు ప్రార్థన చేద్దాం. గురి కలిగిన వారి వలె మనము ప్రార్థన చేద్దాం. అందరం కలిసి మన కుటుంబాన్ని రక్షించుకోవలసిన బాధ్యత మనపై ఉంది. మన జీవిత భాగస్వాములను రక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. మన బిడ్డలను రక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, అందరం లేచి ప్రార్థన చేద్దాం. అందరూ లేచి మీ ప్రక్కవారి చేతులు పట్టుకోండి, ఒకరి చేతులు ఒకరు పట్టుకోండి. ప్రార్థన చేద్దాం. కొద్దిసేపు ఏకముగా ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిలబడండి ప్లీజ్. దయచేసి అందరూ లేచి నిలబడండి. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. కొద్దిసేపు వ్యక్తిగతంగా ప్రార్థన చేద్దాం. గురి కలిగిన వారి వలె మనము ప్రార్థన చేద్దాం. ఇదిగో మన కుటుంబాల్లో చాలామంది రక్షణ పొందలా, చాలామంది ఇంకా రక్షణ పొందలా, మన బిడ్డలు రక్షణ పొందలా. వారందరి నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం. విశ్వాసముతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అందరం నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రతి వారు ప్రార్థన చేయండి. మీ కుటుంబంలో ఎవరు ఇంకా రక్షణ పొందలేదో మీకు తెలుసు. ఎవరు ఇంకా రక్షణ పొందలేదో మీకు బాగా తెలుసు. దయచేసి వారి నిమిత్తం ప్రార్థన చేయండి. వారు రక్షణ పొందాలి. దేవుని యొక్క భద్రతలో వారు ఉండాలి. సాతాను బంధకములలో నుండి వారు విడుదల పొందాలి. ఈ రాత్రి ప్రభువుని అడుగుదాం. ప్రభువా, ఒక్కసారి మీ వాత్సల్యత మా కుటుంబంపై చూపండి నాయన. ఒక్కసారి మీ కనికర వాత్సల్యత మా కుటుంబంపై చూపండి నాయన అని ప్రభువుని అడుగుదాం. విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. సోదరుడా, సోదరి, విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. అందరు నోరు తెరిచి ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మౌనంగా ఉండొద్దు. మనకి ఇవ్వబడిన సమయం చాలా కొద్దిగానే ఉంది. విశ్వాసముతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రార్థించండి. ఇంకా ఎవరు రక్షణ పొందలేదు మీ కుటుంబంలో, వారు ఎవరెవరున్నారో మీకు బాగా తెలుసు. ఇంకా మన తోటి వారు ఎవరైతే రక్షణ పొందలేదో వారు ఎవరైతే ఉన్నారో మీకు బాగా తెలుసు. వారి నిమిత్తం మనం ప్రార్థన చేయాలి. రక్షింప నేరక ఉండునట్లు యెహోవా హస్తము కొర్రచ్చ కాలేదు. నీ ప్రార్థన విననేరక ఉండునట్లు దేవుని యొక్క చెవులు మందము కాలేదు. నీ ప్రార్థన, నీ కన్నీరు చూడనేరక ఉండునట్లు యెహోవా యొక్క కన్నులు మందము కాలేదు. ఆయన చూపు మందము కాలేదు. నీ కన్నీటిని చూస్తున్నాడు ప్రభు. నీ ప్రార్థనను చూస్తున్నాడు. నీ హృదయంలో ఉంటున్న వేదనను చూస్తున్నాడు. విశ్వాసముతో ఈ రాత్రి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఒక్కసారి మా కుటుంబాన్ని దర్శించండి నాయన. మీ వాత్సల్యత మాపై చూపండి నాయన. గురి కలిగిన వారమై ఈ సమయంలో మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రార్థనపై మీ కను దృష్టి నిలపండి.
అయ్యా ఒక్కసారి మా ప్రార్థన మీరు ఆలకించండి తండ్రి. మీ సన్నిధిలో ఈ స్థలములో చేయబడి ప్రార్థనపై మీ కనుదృష్టి నిలుపుతానని మీరు వాగ్దానము చేశారు. విశ్వాసముతో అడుగుతున్నాం తండ్రి, మా ప్రార్థన ఆలకించండి, జవాబును దయచేయండి నాయన అని ప్రభువుని అడుగుదా. ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, ప్రార్థించు. సోదరి, నీ యజమాని ఇంకా రక్షింపబడలా. అయ్యో లోకములు ఇంకా నశించిపోతున్నారు. అయ్యో లోకములు ఇంకా కొట్టుకొని పోతున్నారు. ఈ లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా బోధిస్తూ ఉన్నా ఇంకను వారు తెలుసుకోలేకపోతున్నారు. వారి నిమిత్తం ప్రార్థన చేయి, వారి రక్షణ నిమిత్తం ప్రార్థన చేయి. వారు రక్షింపబడాలి. అలాగే సహోదరుడా, సహోదరి, నీ బిడ్డలు ఇంకా రక్షింపబడాలా, నీ బిడ్డలు ఇంకా రక్షింపబడాలా. వారి రక్షణ నిమిత్తం నీవు ప్రార్థన చేయవలసిన బాధ్యత ఉంది. నీ బిడ్డల నిమిత్తం ప్రార్థన చేయి. ఇదిగో దేవుడంటే ఇంకా వారు ఎరుగక, యెహోవా ఉత్తముడని రుచి చూడక, ఇంకా లోకంలో వారి ఇష్టానుసారమైన బ్రతుకును బ్రతుకుతూ ఉన్నారు. అయ్యో, అది దేవుని సన్నిధికి అది మేలైనది కాదు. అది వారి ఆత్మీయ జీవితానికి మంచిది కాదు. దేవుడు అది మెచ్చేది కాదు. ఈ రాత్రి విశ్వాసముతో ప్రభు సన్నిధిలో ప్రార్థించు. నోరు తెరిచి ప్రభువుని అడుగు. ఇదిగో ఈనాటి దినాలలో రక్షణ నిమిత్తం ప్రార్థించవలసిన ఆవశ్యకత ప్రతి వ్యక్తిపై ఉంది. ఎంతో మంది నశించిపోతున్నారు. ప్రభు అంటున్నాడు కదా, నశించిన దానిని వెతికి రక్షించడానికే నేను ఈ లోకానికి వచ్చాను. అయ్యో, నశించిపోతున్న వారు ఎంతో మంది ఉన్నారు. లోబడిన వారు ఎంతో మంది ఉన్నారు. దేవుని మాటను వినని వారు ఎంతో మంది ఉన్నారు. వారి వైపు దినమెల్లా ఆయన తన గాయపడిన హస్తములు చాపుతూ ఉన్నా ఇంకా దేవుని మాటకు లోబడక, దేవుని మాటను వినక, దేవుని వైపు చెవి యొక్కక, దేవుని యొక్క ఉపదేశమును ఆలకించక, అయ్యో లోకములో తమ జీవితాన్ని నష్టపరుచుకుంటూ ఉన్నారు. వారి రక్షణ నిమిత్తం నీవు ప్రార్థన చేయాలి. ఆ బాధ్యత నీపై ఉంది, మనందరిపై ఉంది. సంఘముగా ఏకముగా ప్రభుని అడుగుదాం. అయ్యా, రక్షించండి నాయన. ఎంతో మంది రక్షణ పొందకుండా లోకంలో నశించిపోతున్నారు. మాతోటి సహోదరి సహోదరిలే లోకంలో నశించిపోతున్నారు నాయన. గురి కలిగిన వారమై రాత్రి ప్రార్థిస్తున్నాం ప్రభువా, మిమ్మల్ని అర్థిస్తున్నాం. ప్రియ సోదరి సోదరులందరూ కలిసి ఏకముగా ప్రార్థిస్తున్నారు నాయన. వారి ప్రార్థన మీరు ఆలకించండి అయ్యా. వారి ప్రార్థనపై, మా అందరి ప్రార్థనపై మీ కనుదృష్టి నిలపండి నాయన, మీ కనుదృష్టి నిలపండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవా, హృదయములలో స్పందన కలుగు చేయగలిగిన వారు మీరే. హృదయ పరివర్తన కలుగు చేయగలిగిన వారు మీరే. అయ్యా, మీ పాదాలు పట్టుకొని బ్రతిలాడుతున్నాం. అయ్యో, ఎంతో మంది లోకంలో నశించిపోతున్నారయ్యా. లోకంలో పాపం పెరిగిపోతుంది, లోకంలో భ్రష్టత్వం పెరిగిపోతుంది. దుష్టుడు వాడికున్న సమయం కొంచెమేనని విజృంభిస్తున్నాడు నాయన. తండ్రి, రాత్రి ప్రార్థిస్తున్నాం, రక్షణ భాగ్యం ప్రతి వారికి దయచేయండి. మారు మనసు ప్రతి వారికి దయచేయండి. ప్రతి ఒక్క ఆత్మను రక్షించుకొనండి ప్రభువా. ప్రతి వారు మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తిస్మము పొంది, మీ ఆత్మ ద్వారా నింపబడి నడిపించబడటానికి కార్యశుద్ధిని కలుగ చేయండి. సహాయం అనుగ్రహించండి. ఓ ప్రైజ్ ది లార్డ్. Father, we come to you, Lord. We come to your holy feet. Oh, praise you. పరిశుద్ధుడా, మీకు వందనాలు. Praise you, Lord. Praise you, Lord. Praise you, Lord. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసయ్యా, మీకే వందనాలు, మీకే వందనాలు, మీకే వందనాలు. స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ఇదిగో అనేకులు గురి లేని వారి వలె ఉంటున్నారయ్యా. గురి కలిగిన జీవితాలు దయచేయండి ప్రభువా. మీ కృపలో మమ్మల్ని అందరినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తండ్రి, మీ కనికర వాత్సల్యత మాపై కనుపరచండి నాయన. మీ బిడ్డలందరిపై కనుపరచమని అర్థిస్తూ ఉన్నాం. సహాయము దయచేయండి, సహాయము దయచేయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, మీకే స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
ఆమేన్. వ్యక్తిగతంగా ఎవరికి వారు ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభు సన్నిధిలో ఎవరికి వారు వ్యక్తిగతంగా కొద్దిసేపు ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా మీకే స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. కొద్దిసేపు అందరూ ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో మన కుటుంబాలన్నిటి నిమిత్తం మనకున్న ప్రతి ఒక్క శోధన నిమిత్తం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్, ఆమేన్. నశించుటకు ఎందరో వేచియున్నను, నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను. ద్రోహము నిందల మధ్యలో నే నడచినను, నీ నిర్మల హస్తము నన్ను భరించెను. నశించుటకు ఎందరో వేచియున్నను, నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను. ద్రోహము నిందల మధ్యలో నే నడచినను, నీ నిర్మల హస్తము నన్ను భరించెను. యజమానుడా, నా యజమానుడా, నన్ను పిలచిన యజమానుడా, యజమానుడా, నా యజమానుడా, నన్ను నడిపించే యజమానుడా. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటే లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటే లేదు. నశించుటకు ఎందరో వేచియున్నను, నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను. ద్రోహము నిందల మధ్యలో నే నడచినను, నీ నిర్మల హస్తము నన్ను భరించెను. నశించుటకు ఎందరో వేచియున్నను, నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను.
ద్రోహము నిందల మధ్యలో నే నడచినను నీ నిర్మల హస్తము నన్ను భరించెను. యజమానుడా నా యజమానుడా నన్ను పిలచిన యజమానుడా, యజమానుడా నా యజమానుడా నన్ను నడిపించే యజమానుడా. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటే లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను నాకై నీవు తెరచినవి అనేకములు. మనోవేదనతో నిన్ను విడచి పరుగెత్తినను నన్ను వెంటాడి నీ సేవను చేసితివి. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను నాకై నీవు తెరచినవి అనేకములు. మనోవేదనతో నిన్ను విడచి పరుగెత్తినను నన్ను వెంటాడి నీ సేవ చేసితివి. నా ఆధారమా నా దైవమా పిలిచిన ఈ పిలుపునకు కారణమా. నా ఆధారమా నా దైవమా పిలిచిన ఈ పిలుపునకు కారణమా. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటే లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటే లేదు. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన నీ ప్రేమకు సాటే లేదు, నీ ప్రేమకు సాటే లేదు, నీ ప్రేమకు సాటే లేదు. ప్రైజ్ లార్డ్. ఆమేన్. పరమ తండ్రి, ఆయన ఈ రాత్రి మీ సన్నిధిలో మేము చేరి ప్రార్థిస్తూ ఉండగా మీరు సహాయం దయచేస్తున్నారని విశ్వసిస్తున్నాం. ఇంతవరకు మీ బిడ్డలందరూ కలిసి మీ సన్నిధిలో ప్రార్థించారు. నాయన, ఎవరెవరు ఏ ఆలోచనతో మీ సన్నిధిలో ఉన్నారో ప్రతి హృదయ లోతులను పరిశోధించి చూస్తున్నారు. గుండె చెదరిన వారిని మీరు బాగు చేసేవారు. విరిగి నలిగిన మనస్సే కదా మీకు ఇష్టమైన బలి. నాయన, విరిగిన హృదయముతో మీ సన్నిధిలో చేరి మీ బిడ్డలందరూ ప్రార్థిస్తూ ఉండగా తండ్రి, మేమంతా సంఘముగా అర్థిస్తూ ఉండగా సహాయం దయచేయండి. అయ్యో, ఎంతో మంది లోకంలో నశించిపోతున్నారయ్యా. మా వారెందరో నశించిపోతున్నారు. మా కుటుంబీకులే అనేక మంది నశించిపోతున్నారు. మీ కృప చేత వారి హృదయాన్ని స్పందించండి అయ్యా. ప్రభువా, హృదయముల పరివర్తన కలుగు చేయవారు మీరు, హృదయ ఆలోచనలు ఎలిగిన వారు మీరు,
మాకు తలంపు పుట్టక మునిపే, మాట నాలుకకు రాక మునిపే మీరు గ్రహించిన వారు అయ్యా, ఒక్కసారి మీ బిడ్డలతో మాట్లాడండి. హృదయ అంతరంగాలను పరిశోధించి చూస్తున్న ప్రభువా, హృదయాలను స్పందించండి. రక్షణ భాగ్యం కలుగు చేసి మీలో అంటూ కట్టబడే వారిగా మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. ఇంకా ఎందరైతే రక్షణ పొందలేదో, ఎందరైతే మారు మనసు పొందలేదో, ఎందరైతే బాప్తిస్మము పొందలేదో, ఎందరైతే ఇంకను ఆత్మతో నింపబడలేదో, ఈ రాత్రికాల సమయం పరిశుద్ధాత్మదేవ ప్రతి వారితో మీరు మాట్లాడి నాయన మీ బలమైన కార్యమును మీరు జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాను. కృపతో సహాయం దయచేయండి. ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని మీ కృపతో ఆదరించి బలపరిచి మీ సాక్షులుగా వధువు సంఘముగా సిద్ధపరచుకొనమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క దివ్య సన్నిధి సహవాసమును కూడిన మనకందరికీ సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు నామమునకే సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. 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 మీకు అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్.